హలో మూవీ లవర్స్. ఆహాలో 'రావం సౌండ్ ఆఫ్ సోల్' అనే ఒక హర్రర్ మూవీ చూశాను. ఎలా ఉందంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి మూవీ మొదలైందా అనిపించింది నాకైతే. ఇంకా మూవీ మొత్తం సోది చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే మౌలి అనే ఒక యంగ్ అండ్ ఫ్యాషనేటివ్ ఫిల్మ్ మేకర్ తన టీమ్ లో ఉన్న పూజ రవితో కలిసి ఒక రిమోట్ విలేజ్ కి వెళ్తాడు. అతని మెయిన్ గోల్ ఆత్మల వాయిస్ సౌండ్స్ ని ఈవీపీ ద్వారా రికార్డ్ చేసి దాని మీద ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటాడు. స్టార్టింగ్ లో వాళ్ళకి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ లాగా అనిపిస్తుంది. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఊహించని స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతాయి. వాళ్ళు రికార్డ్ చేయాలనుకున్న ఆత్మల వాయిసెస్ నిజంగానే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి చాలా స్కేరీ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాయి. దాంతో అది కేవలం డాక్యుమెంటరీ లా కాకుండా సూపర్ న్యాచురల్ పవర్ తో ఒక డేంజరస్ సిచ్యువేషన్ గా మారిపోతుంది. మరి ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ సూపర్ న్యాచురల్ పవర్స్ నుండి బయటపడ్డారా లేదా, అసలు ఆవహించిన ఆత్మలు ఎవరు, చివరికి ఏం జరిగింది అన్నదే మిగతా స్టోరీ. కొత్తగా మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంటర్వెల్ నుంచి స్టోరీ కొంచెం గ్రిపింగ్ గా వెళ్తుంది. వాళ్ళకి ఆత్మలు పట్టడం, ఒక ఆత్మ ఏమో డాక్టర్ వాళ్ళ వైఫ్, ఇంకో ఆత్మ ఏమో కామంతో ఉన్న మగ ఆత్మ. అసలు వాళ్ళు వీళ్ళలోకి వచ్చాక వాళ్ళు ఎలా మారారు అన్నది బాగుంది. కామంతో ఉన్న ఆత్మ ఏమో పూజ వంటిలోకి వచ్చాక తను చేసే యాక్టింగ్ కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. ఆ డాక్టర్ వైఫ్ ఆత్మ రవి బాడీలోకి రావటం, ఇలా వీళ్ళు ఇద్దరు పర్ఫార్మెన్స్ మూవీకి ఒక పెద్ద హైలైట్. ఇలా పూజ ఇంకా రవి క్యారెక్టర్స్ కూడా స్టోరీలో కీలకంగా మారి భయాన్ని పెంచుతాయి. ఇంకా యూనిక్ అట్మాస్ఫియర్ ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక రకమైన డార్క్ అండ్ గ్రీమ్ మూడ్ ని మెయింటైన్ చేశారు. ఇంకా టైటిల్ కి తగ్గట్టే సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఆత్మల సౌండ్స్ రికార్డ్ చేసే సీన్లలో వచ్చే వింత శబ్దాలు హోమ్ థియేటర్ లో చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఇంటెన్స్ హర్రర్ ఎలిమెంట్స్ అంటే కొంచెం జంప్ స్కేర్ లాంటివే కాకుండా సైకలాజికల్ గా భయపెట్టే సీన్స్ ఇందులో చాలా ఉన్నాయి. ఆ పొసెషన్, ఆత్మ ఆవహించడం వంటి సీన్లు చాలా ఇంటెన్సివ్ గా డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ చీకటి ఇల్లు, ఇంకా అడవిలో ఆ కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా అట్మాస్ఫియర్ నే పెంచింది. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే స్లో నరేషన్. ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ లెంత్ ఎక్కువ తీసుకున్నాడు. టీం మధ్య వచ్చి కొన్ని డ్రామా సాగదీశాడు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇంటెన్సివ్ గా స్క్రీన్ ప్లే వెళ్ళి క్లైమాక్స్ వచ్చేసరికి ఫాస్ట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇంకాస్త క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా కేవలం నలుగురు ఐదుగురు క్యారెక్టర్స్ మధ్య స్టోరీ తిరగడం వల్ల ఏమో సెకండ్ హాఫ్ లో కొంత రిపీటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. లాగ్ ఉన్న సీన్లను కట్ చేస్తే ఇంకా గ్రిపింగ్ గా ఉండేది. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా యావరేజ్ గా ఉంది. మూవీ చూస్తుంటే ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫిల్మ్ మేకింగ్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇంకా ఫైనల్ గా నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.